ఎప్పుడైనా నీ సువార్త భారం వీళ్ళకుందా? సంసారం చేసిన ప్రతి తల్లిని ఆ రోజు నావోహ భార్య నిలదీసి కడిగిపడేస్తుందట. ఏం వైరాగ్యం ఉంది చెప్పండి? వస్తారు, చర్చిలో ఏమైనా ఉంటారా తినంగా, ఏమైనా వింటారా తినంగా, ఏమైనా నేర్చుకుంటారు ప్రభువుల్లో? ఇప్పుడు నేర్చుకున్నారు, ఏదో వినబడుతుంది, వినబడిన వాళ్ళు ఏదైనా ఒక బాధ్యతగా వ్యవహరిస్తారా? అటు కుటుంబానికి తినంగా ఉండరు, ఇటు సంఘానికి తినంగా ఉండరు. వీళ్ళు ఏం వ్యవహరిస్తున్నారు ప్రభు అని ఆ రోజు కమాండ్ చేసి జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా ఇవ్వని నావోహ భార్య అడగదనుకుంటున్నారా? మేము స్త్రీలము, ప్రతి దిక్కున మమ్మల్ని గౌరవిస్తారు అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. బస్సులో గౌరవిస్తారేమో. మేము స్త్రీలు మాకు ప్రతి దిక్కున పెద్దపేట వేస్తారనుకోండి. ఒకవేళ ప్రతి దిక్కున పెద్దపేట వేయొచ్చేమో, కానీ జడ్జిమెంట్లో స్త్రీలని పురుషులను కూడా దేవుడు ఒకలాగే చెప్పండి చూస్తారు. నావోహ భార్య నేరస్థాపన చేస్తారు, నావోహ కోడలు నేరస్థాపన చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, వారు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? ఇదిగో ప్రభువా, నా భర్త ఏది చెప్తే తలదించాను నేను. నా భర్త ఒక మాట, నా ఒక మాట కాదు. నా కోడలు అంటారు, మా మాంగారు ఏది చెప్పారో తలదించాం మేము. మా భర్తలు ఏ పని చేస్తున్నారు మేము ఆ పని చేస్తాం. ఆ కొడుకులందరూ నేరస్థాపన చేస్తారు. మా నాన్న అమ్మ చెప్పిన మాటలు మేము వింటూ తలదించామని ఆ రోజు నేరస్థాపన చేస్తారు. చేయరనుకుంటున్నారా? కొడుకులు కోడళ్ళు ఒకటైన తర్వాత తండ్రులండ్రులు అన్నారట, మీరు మాకు అడ్డు అయిపోయారు, మీరు ఏరేగా ఉంటారా అన్నారంట. ఏమడ్డు అయిపోయారో? మీరు ఏరేగా ఉంటారా అని అడిగారట. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఏరేగా ఉంటే అసలు నేను ఏరేగా చిన్నప్పుడే బిడేస్తే కాగితాలు ఎత్తుకుంటూ తిరుగుతూ, నేను చిన్నప్పుడే బిడేసింది అనవసరంగా వదిలేశారు నిన్ను. కొత్తగా కోళ్ళు వచ్చే సమయానికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా కోళ్ళు వచ్చే సమయానికి ఆ తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి వాళ్ళకి ఎంత ఇబ్బందో, వాళ్ళు ఉండడానికి ఎంత ఇబ్బంది పడిపోతారో, ఎంత ఎంత నసుకుతూ బాధపడతారు. నావోహ కోడళ్ళు, నావోహ యొక్క భార్య, అత్తా కోడళ్ళు ఎలా కలిసి వస్తున్నారంటే నాకు చిత్రంగా ఉంటుంది. నడుతున్నాను, అత్తా కోళ్ళు కొట్టుకొని అత్తా కోళ్ళు ఎవరున్నారు చూపించండి, ఉంటారా? వందనాలు అత్తగారు అంటారు, పక్కెళ్ళి చచ్చిపోతున్నాను దీంతో అంటారు. అంటారా చెప్పండి? బాగున్న తల్లి భోంచేసేవే అని అడుగుతుంది వాళ్ళ అత్త వాళ్ళ కోడని. చేశాను అత్తయ్య గారు, మీరు అని ఎంత నైస్గా మాట్లాడుకుంటారు బయట. పక్కెళ్ళక అంటది కోడలు, ఏమని చెప్పినా చచ్చిపోతాను దీంతో పడలేక. ఆ కోడని చూసి అత్తగారు అంటది, ఏమని చెప్పినా పనికి మళ్ళీ అనవసరంగా చేసుకున్నాను దీన్ని. ఆ రోజు మా కొత్తగా కనబడింది, ఇంకా మంచి సంబంధాలు వద్దును మాకు, ఆ కూర వేసుకుపోయావా అంటారట. ఇలాంటి దరిద్రాలు అన్నీ ఉంటాయి ఫ్యామిలీస్లో. అడుగుతున్నాను, మదర్స్ డే అనగానే ఫేస్బుక్లో కామెంట్ పెట్టేసి హ్యాపీ మదర్స్ డే అని ఎవరైతే కొడుకులో చెప్పాడు కాదు, నీ భార్య మీ అమ్మ కలిసి ఉండే వైరాగ్యం నువ్వు చూడగలుగుతున్నావా? మళ్ళీ అడుగుతున్నాను నేను ఒక మాట, నీ భార్యని మీ అమ్మ ఎవరైతే ఉన్నారో కూతురులాగా చూడగలదా? కానీ అలాంటి అమ్మకు చెప్తావు నువ్వేమని చెప్పండి? హ్యాపీ మదర్స్ డే అమ్మ అని.